హాయ్, మీ వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి నూతన సంవత్సరం మన సంక్రాంతి శుభాకాంక్షలు. 2017 సంవత్సరం సంబంధించి వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు చామర్తి మురళీకృష్ణ గారు. 2017 సంవత్సరం సంబంధించి 12 రాశి ఫలాలు చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నారు. పెద్ద సమస్య అయినా సరే చిన్న రెమెడీతో పరిష్కరించగలరు. నమస్కారం. వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2017 నూతన సంవత్సరం ప్రధానంగా ద్వాదశ రాశుల్లో వారి యొక్క ఫలితాల్లో వృశ్చిక రాశికి ఈ 2017 సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసం వరకు కూడా చక్కటి పరిణామాలు ఉన్నాయి. అట్లాగే గృహంలో నూతన ఉత్సాహం, అట్లాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయుట, అట్లాగే వాహన యోగాలు, అలాగే గృహ నిమిత్తమై చేసినటువంటి లోన్లు వీరికి అనుకూల దిశలో వెళ్ళుట, అట్లాగే ఏదైతే వీళ్ళకి రుణాలు ఉన్నాయో ఆ రుణాల నుంచి బయటపడుట, ఇటువంటి సంఘటనలు వీరి జీవితాల్లో చక్కటి ఫలితాలు తీసుకొస్తున్నాయి. అట్లాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారాలు చేస్తున్న వారందరూ కూడా ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ దాకా సత్ఫలితాలు పొందెదరు. అంటే వ్యాపార రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం 2017 అంతా కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు, వ్యాపారాలు చేస్తున్న వారు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు కొంత కష్టపడి శ్రమించవలను. ఎందువల్లంటే వీరికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఇంకా ఉన్నది. కాబట్టి వీరికి శారీరక శ్రమ, అలాగే శరీర రుగ్మతలు, అలాగే దీర్ఘకాలిక ఇబ్బందులు ఆరోగ్యపరంగా వీరిని సెప్టెంబర్ వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సెప్టెంబర్ నుంచి కూడా ఆరోగ్య స్థితి అనుకూలంగా మారుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వీరు ప్రతి సోమవారం నియమాలు పాటించి సోమవారాలు శివుడి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యము, అట్లాగే వాహన ప్రమాదాలు, ఇటువంటి విషయాల నుంచి వీళ్ళు చక్కటి స్థితిని పొంది బయటపడతారు. ఎందువల్ల అంటే ఈ సోమవార నియమాలు చేయడం వల్ల వీరికి శివుడి యొక్క అనుగ్రహం చక్కగా ఉంటుంది. అట్లాగే ఇబ్బందులు తొలగి మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవాళ్లు గాని పురుషులు గాని ఈ సంవత్సరం సోమవార నియమాలు పాటించి, అట్లాగే పౌర్ణమి రోజున శివాలయంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించిన మంచి అదృష్ట ఫలితాలు కలుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే సెప్టెంబర్ వరకు కూడా వాహన విషయాల్లో జాగ్రత్తలు తీసుకునవలెను. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి చక్కటి స్థితిని పొందుటకై గణపతిని ఆరాధించి ఆ వాహన ప్రమాదాల నుంచి బయటపడగలరు. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకునవలని తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం పరీక్షా కాలాల్లో పరిపూర్ణత అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ విద్యార్థులు ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు ప్రతి మంగళవారం కూడా కుమారస్వామి యొక్క పూజ చేసిన వారికి పరీక్షా కాలాల్లో పరీక్షల యందు విజయం కలుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు నూతన వ్యాపారాలు చేయాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సెప్టెంబర్ వరకు కూడా ఆగి సెప్టెంబర్ నుంచి నూతన వ్యాపారాలు చేసిన మంచి అదృష్ట ఫలితాలు పొందేవారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు, అలాగే క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారు, అంటే సర్వసాధారణంగా తరచుగా ఉద్యోగరీత్యా ప్రదేశాలు మారేవారు చాలా జాగ్రత్త వహించవలసి ఉంది. కాబట్టి అధికారులు ప్రధానంగా తీసుకుంటే వారి యొక్క పై అధికారులతోటి సఖ్యత సహకారం కలిగి ఉండవలను. అట్లా లేనిచో ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు కూడా ఈ సోమవార నియమాలు పాటించి మంచి ఫలితాలు పొందవలసిందిగా కోరుచున్నాను. అట్లాగే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి రంగులు ప్రధానంగా తీసుకుంటే ఎరుపు రంగు ఒకటి, అలాగే పసుపు, అలాగే నారింజ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు కూడా 9, అలాగే 3, 1. ఈ 9, 3, 1 వీరి జీవితాల్లో కీలక మార్పులని తీసుకొస్తున్నాయి. ఈ సంఖ్యల్ని ఉపయోగించుకొని అదృష్టాన్ని పొందగలరు. అట్లాగే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి మంగళవారాలు, అలాగే గురువారాలు, ఆదివారాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ వారాలని మీరు ముఖ్యమైన విషయాలకి, ముఖ్యమైన పనులకి ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందగలరు. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ప్రధానంగా తీసుకున్నప్పుడు వీరు జీవిత కాలంలో మంచి అదృష్టాన్ని పొందాలి, మంచి ఫలితాలని పొందాలి అంటే వీరు జాతి కెంపు, ఆ కెంపు ఉంగరాన్ని
కుడి చేతి ఉంగరం వేలికి ధరించి మంచి అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు ఆ జాతిరత్నం అయినటువంటి కెంపును ధరించి సత్ఫలితాలు పొందగలరు. అలాగే ఇంకా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మించారో వారికి ఇంకా సమస్యలు ఉన్నా వాటి యొక్క పరిష్కార మార్గాలు కావలసిన 9290548669 9290548669 ఈ నంబర్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ సమస్యలను పరిష్కారం చేసుకోగలరు.